220 రన్స్ కావాలి. ఒక్క వికెట్ పడకుండా చేస్ చేసేశారు. 120కి ఒక్క వికెట్ ఉంది. ఒకే ఓవర్లో 4 వికెట్లు పడి 124కి 5 వికెట్లయినాయి. మీరు ఐపీఎల్ చూస్తున్నారంటే ఈ క్వశ్చన్ మీ మైండ్ లో వచ్చే ఉంటుంది. ఇది స్క్రిప్టెడా? ఇలా మీరొక్కరే ఆలోచించడం లేదు. కొన్ని కోట్ల మంది అలాగే అనుకుంటున్నారు, ఇన్క్లూడింగ్ మీ. ఎందుకంటే ఐపీఎల్ మ్యాచెస్ నార్మల్ స్పోర్ట్స్ లా అనిపించవు. ఇవి ఒక మూవీలా ఫీల్ అవుతాం. కానీ అన్కంఫర్టబుల్ ట్రూత్ ఏంటిదంటే నీ బ్రెయిన్ నీకు తెలియకుండా ట్రిక్ చేస్తుంది. ఈ వీడియోలో ఒపీనియన్స్ లేవు, ఆర్గ్యుమెంట్స్ లేవు, కాన్స్పిరసీ థీరీస్ అయితే అస్సలకే లేవు. రియల్ మ్యాచ్ డేటాతో, సైంటిఫిక్ రీసెర్చ్ తో, హ్యూమన్ సైకాలజీతో బ్రేక్ చేస్తాం. ఈ వీడియో చివరికి వచ్చేసరికి క్రికెట్ ని ఎప్పటికీ అదే కళ్ళతో చూడలేరు. ఫస్ట్ ఫ్యాక్ట్స్ తో మొదలు పెడదాం. ఇప్పుడు ఏఐ మోడల్స్ లైక్ జెమినై T20 మ్యాచెస్ లో ఎవరు విన్ అవుతారో ప్రిడిక్ట్ చేస్తున్నాయి. వాటి యాక్యురసీ ఎంత అనుకుంటున్నారు? 85 నుంచి 88% మాత్రమే. అంటే 8 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ అర్థమే కాదు, అన్ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. టాస్ అడ్వాంటేజ్ ఉంటుందా? ఎస్, ఉంటుంది. 2 to 3%. చిన్న నెంబర్ లా కనిపిస్తుంది కదా, కానీ టైట్ మ్యాచెస్ లో ఆ 2% హిస్టరీని మారుస్తుంది. ఇప్పుడు అతిపెద్ద ట్రూత్ చెప్పాలంటే ఐపీఎల్ లో 200+ స్కోరు ఇప్పుడు సేఫ్ కాదు. మీరే ఆలోచించండి ఒకసారి. 200కి పైగా రన్స్ చేసి కూడా మీరు గేమ్ ని కంట్రోల్ చేయలేరు. T20 క్రికెట్ లో సేఫ్ స్కోర్ అనే కాన్సెప్టే లేదు. ఇది మీకు షాకింగ్ గా అనిపిస్తే ఇంకా చాలా ఉంది. మీరు ఈ ప్యాటర్న్ చాలా సార్లు చూసే ఉంటారు. టీమ్ ఏ 220 రన్స్ చేసింది. టీమ్ బి బానే స్టార్ట్ చేసి 10 ఓవర్లకి 100 రన్స్ చేసింది, 0 వికెట్స్. ఈజీగా అనిపిస్తుంది, ఫ్యాన్స్ కూడా రిలాక్స్ అయిపోతారు. కానీ అప్పుడే ఒకే ఓవర్ లో 4 వికెట్స్ పడతాయి. టీమ్ బి బ్యాటింగ్ లైనప్ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. టీమ్ ఏ మ్యాచ్ విన్ అవుతుంది. ఇప్పుడు ఇంకో సినారియో చెప్తా వినండి. టీమ్ బి పవర్ ప్లే లో 30 రన్స్ స్కోర్ చేసింది, 3 వికెట్లు కోల్పోయింది. అందరూ టీమ్ బి మ్యాచ్ ఓడిపోయింది అనుకుంటాం. అప్పుడే ఒక స్ట్రాంగ్ పార్ట్నర్షిప్ వస్తుంది, ఒక బ్యాట్స్మెన్ సెటిల్ అవుతాడు. ఒక్కసారిగా గేమ్ ఫ్లిప్ అవుతుంది. స్కిల్స్ వల్ల కాదు, ప్రాక్టీస్ వల్ల కాదు. T20లో మొమెంటం అనేది స్కిల్ కన్నా పవర్ఫుల్. ఇది మీకు ఎంటర్టైన్మెంట్ లా కనిపిస్తుంది కానీ ప్యూర్ సైన్స్. క్రికెట్ అనేది పిచ్ లో మాత్రమే జరగటం లేదు, ప్లేయర్స్ మనసులో జరుగుతుంది. ఒక వికెట్ పడిందంటే ప్లేయర్ వెళ్ళిపోవడం కాదు, మొత్తం టీం యొక్క సైకాలజీ మారిపోతుంది. కొత్త బ్యాట్స్మెన్ వస్తాడు, అన్సర్టనిటీ వస్తుంది, డాట్ బాల్స్ పెరుగుతాయి, రిక్వైర్డ్ రన్ రేట్ కూడా పెరుగుతుంది, ప్రెషర్ కూడా మల్టిప్లై అవుతుంది. రిస్క్ ట్రాప్. 220 లాంటి బిగ్ టార్గెట్స్ చేస్ చేయాలంటే అటాక్ చేయాలంటే రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకుంటే వికెట్లు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే సేఫ్ ఆడితే మ్యాచ్ పోతుంది, అగ్రెసివ్ గా ఆడితే వికెట్లు కోల్పోతుంది. ఇది ట్రాప్. క్రౌడ్ సైకాలజీ. 50,000 మంది అరుస్తున్నారు, సోషల్ మీడియాలో కొన్ని లక్షల రియాక్షన్స్. ఒక్క షాట్ తో కెరీర్ డిసైడ్ అవుతుంది. ఆ మూమెంట్ లో ప్లేయర్ మైండ్ కామ్ గా ఉండదు, అది సర్వైవల్ మూడ్ లోకి వెళ్ళిపోతుంది. మ్యాచెస్ కొలాప్స్ అవటానికి కారణం స్కిల్స్ లేకపోవటం కాదు, ఎందుకంటే ప్రెషర్ ని భరించడం అనేది అతి కష్టమైన పని. మీకు ఒక డౌట్ రావచ్చు, స్క్రిప్టెడ్ కాకపోతే మనం మూవీలో ఎందుకు ఫీల్ అవుతాం ఐపీఎల్ అని? దానికి రీజన్ ప్యాటర్న్ బయాస్. మీ బ్రెయిన్ ప్యాటర్న్స్ ని వెతుకుతూనే ఉంటుంది, ఈవెంట్స్ కి కనెక్ట్ అవుతుంది. స్టోరీ లేని చోట కూడా స్టోరీని క్రియేట్ చేసుకుంటుంది. మీ బ్రెయిన్ మిమ్మల్ని మోసం చేస్తుంది. సెకండ్ రీజన్ విన్ ప్రాబబిలిటీ మ్యాథ్స్. విన్ పర్సంటేజ్ గ్రాఫ్ 80% చూపిస్తుంది. ఒక్క వికెట్ పడంగానే అమాంతంగా 40% కి డ్రాప్ అవుతుంది. ఫేక్ లా అనిపిస్తుంది కదా, కానీ అది ఫేక్ కాదు. ఇది వికెట్స్, రన్ రేట్, ఓవర్స్ లెఫ్ట్ అన్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాతే విన్ పర్సంటేజ్ డ్రాప్ అవుతుంది. థర్డ్ రీజన్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజింగ్. మీరు ఐపీఎల్ చూస్తే సినిమాటిక్ షాట్స్, స్లో మోషన్ రిప్లేస్, కామెంటరీ హైప్, క్రౌడ్ షాట్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రియాలిటీని డ్రామాలా ప్యాక్ చేస్తారు. మీరు స్క్రీన్ కి అతుక్కుపోయి చూసేలా చేస్తారు. ఐపీఎల్ అనేది స్క్రిప్టెడ్ కాదు, ఇది పర్ఫెక్ట్లీ ప్యాకేజ్డ్ కేఓస్. అవును, స్కాండిల్స్ జరిగాయి. 2013లో స్పాట్ ఫిక్సింగ్ కేసు నిజమే. సిఎస్కే, ఆర్ఆర్ లాంటి టీమ్స్ ని బ్యాన్ చేశారు. కొన్ని మంది ప్లేయర్స్ తమ కెరీర్ నే కోల్పోయారు. కానీ అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే అవి ఇండివిజువల్ కరప్షన్ కేసెస్. ఈ ఎంటైర్ మ్యాచ్ స్క్రిప్టెడ్ అనటానికి అక్కడ ప్రూఫ్స్ అస్సలు లేవు. ఇప్పుడు యాంటీ కరప్షన్ యూనిట్స్ పెట్టారు, స్ట్రిక్ట్ మానిటరింగ్ అనేది ఉంటుంది. ఎవ్రీ బాల్, ఎవ్రీ బెట్, ఎవ్రీ కమ్యూనికేషన్ ట్రాక్ అవుతుంది. కరప్షన్ అనేది ఒకసారి జరిగింది, కానీ అది ప్రతి మిరాకిల్ ని ఫేక్ చేయలేదు. ఒక సెకండ్ ఆలోచించండి. ఒక యంగ్ ప్లేయర్ క్రికెట్ లో తన కెరీర్ స్టార్ట్ చేయడానికి ముందు చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఒక లెజెండ్, ఒక గోట్. ఇది లాస్ట్ ఐపీఎల్ అని తెలుసు. మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఒక్క మ్యాచ్ ఆడితే చాలు అని ఫీల్ అవుతారు. ఇప్పుడు చెప్పండి, మీరు నిజంగానే అనుకుంటున్నారా వాళ్ళు యాక్ట్ చేస్తున్నారని? అది యాక్టింగ్ కాదు, అది ప్రెషర్, అది ప్యాషన్, అది రియాలిటీ. ఐపీఎల్ స్క్రిప్టెడ్ కాదు, అది అన్ప్రెడిక్టబుల్. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న పెద్ద
పెద్ద క్రికెట్ అనలిస్ట్ కూడా చెప్పలేరు ఎప్పుడు ఏం జరుగుతుందో. అందుకే అనుకుంటా ఐపీఎల్ అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. మీరు ఇంకా ఐపీఎల్ స్క్రిప్టెడ్ అనుకుంటున్నారా? కామెంట్స్ లో మీ ఒపీనియన్ చెప్పండి. ఈ ట్రూత్ ని మీ క్రికెట్ లవింగ్ ఫ్రెండ్ కి షేర్ చేయండి. మా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.